సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ను సిఫార్సు చేసింది కొలీజియం. ప్రస్తుతం సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. దీంతో తన తదుపరి సీజేఐగా బిఆర్ గవాయ్ పేరు ప్రతిపాదించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదన పంపారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ను సిఫార్సు చేసింది కొలీజియం. ప్రస్తుతం సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కాబోతున్నారు. దీంతో తన తదుపరి సీజేఐగా బిఆర్ గవాయ్ పేరు ప్రతిపాదించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. కేంద్ర న్యాయశాఖకు ఆ ప్రతిపాదనను పంపించారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, జస్టిస్ సంజీవ్ ఖన్నా గవాయ్ పేరును ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఏంటి లీగల్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? ఆయన మెరిట్స్ ఏంటి? ఎట్లాంటి కేసులను వాదించారు? ఆయన కెరీర్ రికార్డ్ ఎట్లా ఉంది? ఎస్ చక్రి, ప్రస్తుతం సుప్రీంకోర్టుకు 51వ సీజేఐగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా మే 13వ తేదీన రిటైర్ కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన తర్వాత తదుపరి సీజేఐగా ఎవరు ఉండబోతున్నారనే దానిపైన వాస్తవానికి అంటే ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ జస్టిస్గా ఉంటారో వాళ్ళకే ఈ అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రొసీజర్ ప్రకారం ఎవరైతే ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటారో వాళ్ళు తన తదుపరి ఎవరైతే కొనసాగాలి, ఎవరు ఉండాలనే దాని మీద ఒక సిఫార్సును అంటే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖకు చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే తన తదుపరి సీజేఐగా భూషణ్ రామకృష్ణ గవాయ్ అంటే అందరూ పిలిచేటటువంటి బిఆర్ గవాయ్, సో బిఆర్ గవాయ్ పేరునే ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. సో భారత అత్యున్నత న్యాయస్థానంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు 52వ చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయి వచ్చే నెల 14వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే న్యాయశాఖ ఒకవైపు అంటే సీజేఐ ఇచ్చినటువంటి ప్రతిపాదనతో ప్రత్యేకంగా రాష్ట్రపతికి ఒక ఫైల్ పంపుతారు. రాష్ట్రపతి దీన్ని గెజిట్గా విడుదల చేసి నూతన సీజేఐ ద్వారా ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తారు. అయితే బిఆర్ గవాయి మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతిలో జన్మించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై, నాగ్పూర్ కోర్టుల్లో మొదట పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ఆ తర్వాత జడ్జిగా తను బాధ్యతలు చేపట్టారు. ఎప్పుడైతే ఇక్కడికి అంటే సుప్రీంకోర్టుకు 2019లో జస్టిస్గా తను బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా అంటే ఈ మధ్య కాలంలో కీలక కేసులన్నీ కూడా తదుపరి సీజేఐగా ఎవరుంటారో వాళ్ళకే కేటాయిస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా సైతం జస్టిస్ సంజీవ్ ఖన్నా తన కేసులు అంటే తన బెంచ్ ముందుకు వచ్చేటటువంటి కేసులను తన తర్వాత ఎవరైతే ఆ స్థానంలోకి రాబోతున్నారో వాళ్ళకే కేటాయిస్తారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుల కేటాయింపు మొత్తం కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే కేటాయించడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన తెలంగాణకు సంబంధించి ఈరోజు కంచె గచ్చిబౌలి కేసు విచారణకు సంబంధించి విచారణ జరిపినటువంటి జస్టిస్ బిఆర్ గవాయి ఆయనే మే 14వ తేదీన చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. కానీ ఆ కంచె గచ్చిబౌలి కేసు సైతం మే 15వ తేదీన రాబోతుంది. అంటే అప్పుడు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయి ఆ కేసును వింటారా లేదంటే మరో కోర్టుకు దీన్ని పంపిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే తదుపరి సీజేఐగా బిఆర్ గవాయి నియమితులు కాబోతున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.